ఏపీ రాజకీయాల్లో వారసుల ఎంట్రీకి నేతలంతా సిద్ధమవుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు తమ వారసులను రెడీ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనూ ఓ సీనియర్ ఎమ్మెల్యే తన వారసురాల్ని రంగంలోకి దింపబోతున్నారా? త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ధీమాలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు కూతుర్ని సడన్ గా పొలిటికల్ ఎంట్రీ చేయిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కహాని ఏంటి? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సాధించారు. అధికార ప్రతిపక్ష పార్టీలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయంగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆయన మరో 3 ఏళ్ల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై ఓ క్లారిటీతో ముందుకెళ్తున్నారు. తన రాజకీయ వారసురాల్ని రంగంలోకి దింపేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు కోటంరెడ్డి సాయి వైష్ణవిరెడ్డి హఠాత్తుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతుండటంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం ఖాయమనే సంకేతాలతో సాయి వైష్ణవిని రంగంలోకి దింపారని ప్రచారం సాగుతుంది. వాస్తవానికి 2014 ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పట్లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ప్రతిపక్ష పార్టీలో కొనసాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 3.5 సంవత్సరాల కాలంలోనే వైసీపీ అధినేత జగన్ ను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 16 నెలల కాలం పాటు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు రథ సారథులుగా నిలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో మరోసారి నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అవుతుందని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పటి నుంచే తన చిన్న కూతుర్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా మనసులో కానీ నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో జరిగే వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము నా ఎనర్జీ 2 వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు ఉందని నేను భావించడం లేదు. అయితే కోటంరెడ్డి సాయి వైష్ణవి కూడా తన ఫస్ట్ స్పీచ్ లోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ గత పాలనను ఆయన రాజకీయ శైలిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో తమ కుటుంబం వైసీపీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినా కనీసం మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడనేవాడు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలి తప్ప అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ప్యాలెస్ రాజకీయాలు చేయడం సరికాదని ఆమె ఘాటుగా విమర్శించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిని నిర్వీర్యం చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదేనని, కేవలం ఫోన్ ట్యాపింగ్లు, కక్ష సాధింపు రాజకీయాలకే వారు పరిమితమయ్యారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక సాయి వైష్ణవి పొలిటికల్ సడన్ ఎంట్రీ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తోంది. భవిష్యత్తులో డీలిమిటేషన్ను అంచనా వేసిన కోటంరెడ్డి తన తదుపరి తరాన్ని అధికారికంగా రంగంలోకి దించినట్లుగా చర్చించుకుంటున్నారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మరియు పార్టీ మారే సంక్షోభ సమయాల్లో ఆయన కుమార్తెలు హైందవి, వైష్ణవులు క్షేత్రస్థాయిలో వచ్చి క్యాడర్ కు ధైర్యం చెప్పారు. ఇప్పుడు లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం 100% ఖాయంగా కనిపిస్తుండటంతో భవిష్యత్తులో నెల్లూరు రూరల్ లేదా జిల్లాలోని మరో కీలక స్థానం నుండి సాయి వైష్ణవిని కూటమి తరపున బరిలోకి దించేందుకు ఈ వ్యూహాత్మక పొలిటికల్ ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి తన వారసురాల్ని చట్టసభల్లోకి పంపేందుకు కోటంరెడ్డి పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారని నెల్లూరు జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు.